అయ్యో అవ్వా, ఊకో తల్లి ఊకో. నీ దుఃఖాన్ని ఆపుడు ఎవ్వల్తరం అయ్యేటట్లేదు గదా. ఈ మాయదారి తుఫాను పాడుగాను రైతుల ఇల్లు ఉచ్చుకునే తందుకే వచ్చినట్టున్నది. పాపం ఏ రైతును చూసినా గిదే దుఃఖముల్లా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ యవసం మార్కెట్ యార్డులో 10 ట్రిప్పుల వడ్లు తీసుకొచ్చి పోసుకున్నదట తారవ్వ అనే ఈ మహిళా రైతు. ఇక రాత్రొచ్చిన వరదకు వడ్లు మొత్తం ఈ కాలువల వడి కొట్టుకపోయినాయట. ఆరుగాలం కట్టబడ్డ పంట మొత్తం ఒకటే రాత్రి మాయమయ్యేటాళ్లకు ఈ అవ్వకు దుఃఖం ఆగలేదు. జిల్లా కలెక్టర్ హైమావతి మేడం అధికారులను తీసుకొనొచ్చి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తారని చెప్తే ఆమె కాళ్ల మీద పడి గిట్ల గోడల్లో పోసుకున్నది. ఇక చూసి ఆడునోళ్ళందరూ కూడా చాలా మంది కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. రైతుల పరిస్థితి అంతటా గిట్లనే ఉన్నది. కొయ్యని పొలాలేమో అడ్డం పడ్డాయి. కోసి వడ్లు తీసుకొచ్చి ఆరబోసుకుంటేనేమో వరదలకు మొత్తం కొట్టుకపోయినాయి. ఇక పత్తి చేన్లు మిరప తోటలు సుతం మొత్తం వరదలనే మునిగిపోయేటాళ్లకు రైతులంతా పరిశాన్లనే ఉన్నారు. ఎందుకంటే పత్తి చేనులు నష్టపోయినట్టు వరి సుధా నష్టపోయింది బాగా. ఎందుకంటే గవర్నమెంట్ మాకు జల్దీ ఎటుపెట్టి జల్దీ తీసుకోపోతే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. బాగా నష్టపోతుంది. నష్టం అంటే తీవ్ర రైతుకున్న కష్టం ఎవరికి లేదు. రైతే రాదంటారు, రైతుకన్నా అద్భుతమైన బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు. దయచేసి మమ్మల్ని జల్దీ గుర్తించి మా పంటలు జల్దీ కొనుగోలు చేయాలి. జల్దీ పోతే మాకు సంతోషం. ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఇప్పటికైనా తొందరగా మా వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక ఇది ఇట్లుంటే గీ రైతు పరిస్థితి చూడుర్రీ. అయ్యో దేవా, షెట్టంత మనిషి కూడా చిన్న పిల్లగాని లెక్కన ఏడుతున్నాడు కదా. పాపం కడుపులో ఎంత బాధ ఉంటే గీ తిరగ దుఃఖపడతాడు చెప్పుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దుబ్బతండాలుండే ముడావత్ బికియా అనే ఈ రైతన్న 4 ఆవులను షేన్ల గట్టెత్తే 2 జీవిడిచినాయట. ఇంకో 2 వరదల కొట్టుకపోయినాయట. ఇక 2.5 ఎకరాల వరి, 20 క్వింటాల పత్తి, 2 క్వింటాల సుట్ట పైపులు కూడా వరదల కొట్టుకపోయేటాళ్లకు ఇట్లా ఏడ్చిండు. ఇక ఈ రైతన్న దుఃఖాన్ని ఆపుడు సుతం ఎవ్వల్ తరం కాకుండానే అయింది. సర్కారు అధికారులే ఈయనకు న్యాయం చెయ్యాలని అక్కడి రైతులు డిమాండ్ చేసిర్రు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోన్న మల్లారెడ్డి కాలనీ దగ్గర గుండ్లకమ్మ నదిలో 12 గేదెలు చిక్కుకుంటే 11 రెవెన్యూ, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కలిసి కాపాడినరు. కష్టపడి మూగజీవులను కాపాడిన రెస్క్యూ సిబ్బందిని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో అన్నట్టుగా ఆడున్నోళ్ళంతా తారీఫ్ చేసిర్రు. ఇక గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి ఊర్లలో అరటి, ఉల్లి పంటలు మొత్తం ఆగమైనాయి. మరిగా సర్కారు పెద్దలు జర ఆలస్యం చేయకుండా జప్పున్నే వరద నష్టాన్ని అంచనా గట్టి రైతులకు న్యాయం చెయ్యుర్రి. లేకుంటే రైతుల పరిస్థితి ఇంకా అధ్వాన్నమే అవుతుంది. కాబట్టి చూసుకోర్రి మరి.